ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన 100 మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారిలో సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్, ఖమ్మం జిల్లా నాయకులు గొర్ల సంజీవరెడ్డి వారి అనుచరులతో కలిసి రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో డాక్టర్ మట్టా దయానంద్ కాంగ్రెస్ కండువా కప్పి నాయకులను, కార్యకర్తలను పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం డాక్టర్ దయానంద్ మాట్లాడారు. అలాగే ఆ గ్రామస్తులందరూ కూడా ఈ రోజు సంజీవ్ రెడ్డి గారిని పార్టీలో చేర్చుకోమని అనుకోవడం జరిగింది. ఆ ఉద్దేశంతో ఈ రోజు పార్టీలో చేర్చుకుంటున్నాం సార్. రాబోయే కాలంలో మీ సేవలు మా నియోజకవర్గానికి అత్యధికంగా ఉపయోగపడాలి. ముఖ్య ఉద్దేశం సంజీవ్ రెడ్డి గారు తీసుకోవడంలో బుల్లిబాబు గారు, ఎందుకంటే బుల్లిబాబు గారు నేను నాతో పాటు నాకు అందరూ అందించి ఫుల్ సపోర్ట్గా ఉన్న బుల్లిబాబు గారిని ఈరోజు మనం తెలుసుకోవడం చాలా అవసరం మనకి. అదే ఆయన అయితే కందుకూరు గ్రామం ఇంకా వేరే లెవెల్లో ఉండదు. అయినా సరే ఆ గ్రామంలో ఎన్ని ఒత్తిడి ఉన్నా సరే వెంకటప్పారెడ్డి కానీ, వెంకటేశ్వర రెడ్డి కానీ వాళ్ళ బ్యాచ్ అంతా కూడా ఆ గ్రామం శ్రీనివాస్ రెడ్డి గారిని కానీ మనకి ఇచ్చి ఒక గిఫ్ట్గా మనకు ప్రసాదించారు. దాంట్లో భాగంగా మన డాక్టర్ మరి అన్ని గ్రామాలలో మన కాన్స్టిట్యున్సీలో అందరి గంగసాగర్ దగ్గర నుంచి అన్ని అనుభవాలు కుటుంబంగా డాక్టర్ గారు. అదే భాగంగా ఈరోజు మళ్ళీ మన కాన్స్టిట్యున్సీకి మరి అభివృద్ధి క్రమంలో ప్రయాణం చేసేటువంటి అవకాశాలు డాక్టర్ గారు, ఆర్మీ గారికి వచ్చినందుకు మనందరూ కూడా కృతజ్ఞతలు. నేను ఒక కార్యకర్తగా మమేకమై మరి నేను ఇప్పుడు వాస్తవానికి డాక్టర్ గారికి నేను ఉంటాయి అది వాస్తవం కదా. కాబట్టి నేటి నుంచి డాక్టర్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ యొక్క అభివృద్ధి కోసం నా శక్తి వంచన లేకుండా అందరి సహకారంతో నా మిత్రులందరూ మా గ్రామంలో కూడా అందరూ వచ్చి మరి అందరం కలిసి వెళ్దాం, కలిసి ప్రయాణం చేద్దాం అని అర్థంతో వాళ్ళందరితో నిర్ణయం తీసుకోవడం జరిగింది. నాకు పదవులు అవసరం. ఇంతవరకు గ్రామంలో